200 నుంచి 500 బాక్స్ పోయినా కూడా టమాటా అనేది లాస్ అనేది రాదు. మంది దీన్ని తక్కువ చూపు చూస్తారు, కానీ ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చేది, రైతుకు మేలు జరిగేది ఇది గోకరకాయ. ఇది గోర చిక్కుడు. ఇది ఈ ఫిబ్రవరి నెలలో కూడా వేసుకోవచ్చు. ఇది 30 నుంచి 40 రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో ఎలాంటి కూరగాయలు వేసుకున్నట్లయితే అధిక మొత్తంలో దిగుబడి, దాంతోపాటు మార్కెట్కే తీసుకెళ్ళినట్లయితే అధిక మొత్తంలో రేటు రావడానికి అవకాశం అయితే ఉంటుందో అలాంటి కూరగాయల గురించి అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు ఫాలో అయితే చేయండి. చూడండి రైతులు, అలా ఎవరైతే కూరగాయలు అయితే పండిస్తారో వాళ్ళు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది మెయింటెనెన్స్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే నేను ఈ 1 సంవత్సరం వేసాను, 2 సంవత్సరాలు వేసాను, నాకు కూరగాయల తోటలో ఎలాంటి లాభం రాలేదు, చాలా రకాల పెట్టుబడులు పెట్టాను, పందిలు వేసుకున్నాను, మల్చింగ్ పేపర్ వేసాను, డ్రిప్ వేసుకున్నాను, ఇలా రకరకాల పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా నాకు దిగుబడి అనేది రాలేదని చాలామంది అయితే ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నాను, ఎవరైతే కన్సిస్టెన్సీగా 1 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి దాదాపు 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా అనేది ప్రతి సంవత్సరం వేస్తేనే ఏదో ఒక సంవత్సరం మనకు లక్కీ లాట్ అనేది తగలడం అయితే జరుగుతుంది. అప్పుడు రేట్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన తోటలో పంట ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు 2-3 సంవత్సరాలు లాస్ వచ్చింది మొత్తం అది 1 సంవత్సరంలో మనకు లాభం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తోటి రైతులకు చెప్పేది అంటే ఖచ్చితంగా మీరు ఏ పంట అనేయండి, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అయితే మెయింటెనెన్స్ అయితే చేయండి. దానికి తోడుగా మెయిన్గా ఈ కూరగాయల తోటల్లో ఎప్పుడు రేటు తగ్గేది తెలియదు, ఎప్పుడు రేటు పెరిగేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కూరగాయ తోటలు ఎవరైతే పండించాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వేసేటట్టు చూసుకోండి. ప్రతి సంవత్సరం వేస్తేనే ఈ కూరగాయల తోటల్లో దిగండి, లేదంటే దిగకండి. ముందుగా వచ్చేసి చూడండి, ఎవరైతే కూరగాయల తోటలు పండిస్తారో వాళ్ళకి మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2025 సంవత్సరంలో మనం పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు జనవరి నుంచి జూన్ వరకు టమాటా రేటు చూసుకున్నట్లయితే మామూలుగా అయితే రేటు ఉంది. అదే జూన్ నుంచి డిసెంబర్ వరకు మనకు ఒక బాక్స్ వచ్చేసి 700 నుంచి 1200 వరకు పోయింది. అంటే ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం పొడుగున మన దగ్గర పంట ఉంటే రేట్ అనేది ఎప్పుడో ఒకప్పుడు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు ఎవరైతే ఫిబ్రవరి నెలలో కూరగాయ తోటలు వేసుకోవాలనుకుంటారో మీకు రేట్ అనేది మార్కెట్లో ఎక్కువ మొత్తంలో రావాలి, అలాగే డిమాండ్ ఉండాలి, దాంతోపాటు దిగుబడి కూడా రావాలి. ఖచ్చితంగా ఎవరైతే ఫిబ్రవరి నెలలో వేసుకుంటారో వాళ్ళు భూమిని సాగు చేసేటప్పుడు మనం విత్తనాలు పెట్టే ముందు ఖచ్చితంగా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఖచ్చితంగా మాగిన ఎరువుని, పశువుల ఎరువు ఖచ్చితంగా, ఈ పశువుల ఎరువుకు సమానం ఏది కాదు. మీరు ఎన్ని రకాల కెమికల్ వేసినా, ఎన్ని రకాల లేటెస్ట్గా వచ్చిన మందులు వాడినా పెట్టుబడి పెరుగుతుంది కానీ దిగుబడి అనేది రాదు. రైతులకు ఇదొకటే గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఎవరైతే ఈ కూరగాయ తోటలు మెయిన్గా వచ్చి రైతులు గుర్తుపెట్టుకొని ఎవరైతే కూరగాయల తోటలు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆవులు లేదా బర్రెలు 2-3 బర్రెలు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడుగా అదనంగా లాభం రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కూరగాయ తోటలో మనకు పశువుల ఎరువు చాలా ప్రాధాన్యత వహిస్తుంది. కాబట్టి ఏ పంటలు అయితే పశువుల ఎరువులు వేస్తారో వాళ్ళకు పెట్టుబడి తక్కువ వచ్చి అలాగే దిగుబడి ఎక్కువ మొత్తం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫిబ్రవరి నెలలో ఎవరైతే తోటలు వేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా పశువుల పేడ, బాగా మగ్గిన పశువుల తోట వేసుకోండి. దాంతోపాటు డిఏపి ఒక 50 కేజీలు, ఒక ఎకరాకు చెప్తున్నాను చూడండి, డిఏపి ఒక 50 కేజీలు, అలాగే పొటాషు ఒక 30 నుంచి 40 కేజీలు, దాంతోపాటు 15 కేజీలు లేదంటే 20 కేజీలు యూరియా, ఈ 3 కలుపుకోండి. దాంతోపాటు 3G కానీ మనకు 4G గుళికలు కానీ మార్కెట్లో పురుగు గుళికలు దొరుకుతాయి. ఈ 4 మిక్స్ చేసుకోండి. మనం దుక్కిన చివరి దుక్కిలో మంచిగా ఈ డిఏపి, పొటాషు, యూరియా, ఈ గుళికలు ఎందుకంటే 4G గుళికలు ఎందుకంటే మనకు వేరు పురుగు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పురుగు చావడానికి ముందు జాగ్రత్తగా ఈ 4G గుళికలు అయితే మనం వేసుకోవాలి. ఈ డిఏపి, యూరియా, పొటాషు, ఈ గుళికలు, ఈ 4 కలుపుకొని ఎప్పుడైతే మనము పంట విత్తనాలు పెట్టాలనుకుంటామో అప్పుడు చివరి దుక్కిలో ఇది కలుపుకొని చల్లుకోండి 1 ఎకరాకు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి. మెయిన్గా ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎకరాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్నకారు రైతులు కూడా 1 ఎకరాలో 4-5 రకాల 4-5 రకాల కూరగాయలు పెట్టుకొని మంచి దిగుబడి సాధించవచ్చు. ఎప్పుడు 24 గంటలు వాళ్ళకు ఒకరి కింద పని చేయని అవసరం లేదు. ఎలాంటి ప్రైవేట్ జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జాబ్ కంటే ఇక్కడే సంపాదించవచ్చు. అది
మనము మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. మనము దాన్ని ఏ విధంగా వాడుకుంటామో, మన భూమిని ఎంత రక్షిస్తామో, దాంతోపాటు ఎలాంటి సమయంలో, మంచి సమయంలో, కరెక్ట్ సమయంలో తోటలు పెట్టినట్లయితే మనకు రేటు కూడా మార్కెట్లో బాగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక జాబ్ చేసే వ్యక్తి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా చాలామంది మన హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ, బెంగళూరులో కానీ ఇట్లా వెళ్ళి చాలామంది పని చేస్తూ ఉంటారు. రైతులు అలా ఇబ్బంది పడే కంటే అదే కష్టాన్ని మన తోటలో కానీ, మన పంటలో కానీ పెట్టుకున్నట్లయితే మంచి జాబ్ కంటే ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో వేసే కూరగాయల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి బీర. ఈ బీర అనేది నేలపైన వేసుకున్నట్లే కొద్దిగా రోగాలు కానీ ఫంగస్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దోమ కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పందిరిలో ఎవరైతే వేసుకోవాలనుకుంటారో వాళ్ళకి దిగుబడి పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ పందిరి ఉన్నట్లయితే బీర అయితే వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మనకు బీర అనేది రేటు కూడా బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది 40 నుంచి 45 రోజుల్లో ఫస్ట్ కటింగ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు ఇది 90-100 రోజుల వరకు పంట కాలం అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాకర. ఈ కాకర కూడా మనము చాలా హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి. కొంతమంది మీ మార్కెట్లో ఏదైతే ఇప్పుడు మీకు నల్ల కాకర పోతుందా లేదంటే తెల్ల కాకర పోతుందా, ఏ కాకర పోతుందో మీ మార్కెట్ని అనుకూలాన్ని బట్టి మీరు ఆ వెరైటీని అయితే వేసుకోండి. ఇది పందిరి మనకు కట్టెల బాటి కూడా చేసుకోవచ్చు, లేదా పందిరి ఉంటే కూడా పందిరిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ కాకర వచ్చేసి మనకు ఫస్ట్ కటింగ్ వచ్చేసి 50 నుంచి 55 రోజుల మధ్యలో రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మనం వేసుకోవచ్చు. పందిరిలో వేసుకున్నట్లయితే మనకు ఈ పంటకాలం వచ్చేసి 100 నుంచి 120 రోజుల వరకు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం వేసే ఎరువులను బట్టి కూడా ఇంకా పంటకాలం పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సొరకాయ. ఈ సొరకాయ కూడా ఇప్పుడు బాగా పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలామంది ఈ సొరకాయని ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఈ సొరకాయ కూడా మనకు నేలపైన వేసుకోవచ్చు, లేదంటే పందిరిలో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పందిరి పైన మనం వేసినప్పుడు కొద్దిగా దిగుబడి పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా పెట్టుబడి కూడా మనకు తగ్గడానికి అవకాశం అవుతుంది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ప్రతి సంవత్సరం ఈ శాశ్వత పందిరిలను నిర్మించుకున్నట్లయితే ప్రతి పంటని మనము దానిపైన వేసుకోవచ్చు. ఇది మనకు మామూలుగా మనకు ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకంలో కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న ఆఫీసులను అడగండి. ఒకవేళ శాశ్వత పందిరి కూడా వేసుకోవాలనుకుంటే దాంట్లో సబ్సిడీ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ప్లాన్గా కొన్ని సంవత్సరాలు నేను కంటిన్యూ చేయగలుగుతా కూరగాయలు అనే వాళ్ళు మాత్రం ఈ సబ్సిడీ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు. ఈ సొరకాయ కూడా మంచి రేటు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దోసకాయ. ఈ దోసకాయ అనేది సమ్మర్ సీజన్లో చాలామంది టూరిస్టులు తిరుగుతూ ఉంటారు. చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. చాలామంది వెయిట్ లాస్ అనేది చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ దోసకాయ అనేది కంటిన్యూగా రేట్ అనేది మ్యాక్సిమం రేట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ దోసకాయ ఫిబ్రవరి నెలలో కూడా వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కటింగ్ వచ్చేసి మనకు 70 నుంచి 75 రోజుల వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దీని పంట కాలం వచ్చేసి 80 నుంచి 90 రోజుల వరకు కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏ సీజన్ ఏదైనా రేటు బాగుండాలంటే బెండకాయ. ఎందుకంటే బెండకాయ చాలామంది ఇప్పుడు ఆల్రెడీ జనవరి లేదంటే డిసెంబర్లో పెట్టిన వాళ్ళకు చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల గ్రోత్ సరిగా లేక కాపు అనేది రాదు. ఇప్పుడైతే మనకు చలి తీవ్రత తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు గ్రోత్ వచ్చి మంచి కాపు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో వేసే వాళ్ళు మాత్రం మంచిగా నీళ్ళు పెట్టుకుంటాము, మేము మందులు స్ప్రే చేసుకుంటాం, మంచి ఎరువులు వేసుకుంటాం అన్న వాళ్ళకు బెండకాయ అనేది ఎప్పటికీ మ్యాక్సిమం రేట్ ఉంటుంది. మనకు 30 నుంచి 40 రూపాయల కిలో పోయినా కూడా ఎలాంటి నష్టం ఉండదు రైతుకు. ఇది ఫస్ట్ కటింగ్ వచ్చేసి 40 నుంచి 45 రూపాయల ఫస్ట్ కటింగ్ అయితే రావడానికి అయితే అవకాశం అవుతుంది. మంచి వెరైటీని వేసుకోండి. అలాగే తొందరగా ముదిరే వెరైటీని వేసుకోకండి. మంచి వెరైటీని చూసి వేసుకోండి. మన బెండకాయలో టాప్ 5 వెరైటీస్ కూడా మనం చెప్పడం అయితే జరిగింది. వీడియో లింక్ మన ఛానల్లో వెళ్ళి చూడండి. దాని వెరైటీస్ కూడా మీరు మంచి వెరైటీస్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోరుచిక్కుడు, గోరకాయ అని అంటారు, చెవులకాయ కూడా అంటారు. ఇది రైతుకు మేలు జరిగేది ఏదైనా పంట ఉందంటే అన్ని రకాల భూములలో ఈ గోరుచిక్కుడు మీరు మిరప పంటలో వేసుకోవచ్చు, వంకాయ తోటలో వేసుకోవచ్చు, టమాటా తోటలో మధ్యలో వేసుకోవచ్చు, లేదంటే మీరు ఏ పంటలు వేస్తారో దాని మధ్యలో ఈ గోరుచిక్కుడు అని వేసుకోవచ్చు. అన్ని పంటల్లో ఇది పండుతుంది. అలాగే అన్ని నెలలకు పండుతుంది. అన్ని వాతావరణాలకు ఇది సహకరిస్తుంది. దాంతోపాటు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇది గోరుచిక్కుడు అని అంటారు. ఇది చాలామంది
దీన్ని తక్కువ చూపు చూస్తారు, కానీ ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చేది, రైతుకు మేలు జరిగేది ఇది గోకరకాయ, ఇది గోరుచిక్కుడు. ఇది ఈ ఫిబ్రవరి నెలలో కూడా వేసుకోవచ్చు. ఇది 30 నుంచి 45 రోజుల మధ్యలో ఫస్ట్ కటింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రతి నెలలో కూడా వేసుకోవచ్చు, అన్ని నెలలకు అనువైన ఉంటుంది. ఇంకొకటి పెట్టుబడి తక్కువ, మందులు కూడా కొట్టడం కూడా చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ పంటలు వచ్చేసి చూడండి, నేను కొద్దిగా పెట్టుబడి ఎక్కువ మొత్తంలో పెట్టగలుగుతాను, డ్రిప్ వేసుకోగలుగుతాను, అలాగే మల్చింగ్ పేపర్ వేసుకుంటాను, నా సాయిల్ బాగుంది, నా దగ్గర నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి, నీళ్ళు కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తాను, కొద్దిగా మందులు ఎక్కువ మొత్తంలో కొడతాను అనుకున్న వాళ్ళు మాత్రం వంకాయ కూడా ఎక్కువ మొత్తంలో పురుగులు వస్తున్నాయి కాబట్టి నీటి సౌకర్యం ఎక్కువ ఉంది, మంచిగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ వంకాయ కూడా వేసుకోవచ్చు. వంకాయ కూడా మంచి, ఇప్పుడు పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి పెళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి రేటు అనేది మార్కెట్లో మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. పచ్చిమిర్చి ఇది కూడా సేమ్, పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ మల్చింగ్ వేసుకోవాలి, డ్రిప్ వేసుకోవాలి, నీటి యజమానం బాగా ఉంది, నేను కొద్దిగా రేటు ఎక్కువైన మందులు మంచి మందులు కొట్టగలుగుతాను, పెట్టుబడి పెట్టగలుగుతాను అన్న వాళ్ళతో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఈ ఫిబ్రవరి నెలలో వేసుకున్నట్లయితే మంచి ఈల్డింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి పచ్చిమిర్చి అనేది సంవత్సరం మొత్తం ఒకే రేటు ఉంటుంది, ఇప్పుడు మాత్రం కొద్దిగా రేటు 100 దాటడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఈ టమాటా కూడా మనం సమ్మర్ సీజన్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు, ఈ ఫిబ్రవరి నెలలో వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టెక్కింగ్ కానీ డ్రిప్పు మల్చింగ్ కానీ ఎవరైతే ఈ మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళకు ఈ టమాటా అనేది మంచిగా దిగుబడి రావడానికి అయితే అవకాశం అవుతుంది. ఇంకొకటి మందులు కూడా మంచిగా స్ప్రే చేసుకోవాలి, నేలపైన వేసుకుంటాం అంటే కొద్దిగా దిగుబడి అనేది తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ టమాటా కూడా ఇప్పుడు వేసుకున్నట్లయితే రేట్ మంచిగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి మనకు 200 నుంచి 500 బాక్స్ పోయినా కూడా టమాటా అనేది లాస్ అనేది రాదు. కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో బీర, కాకర, సొరకాయ, దోసకాయ, బెండకాయ, గోకరకాయ, వంకాయ, అలాగే పచ్చిమిర్చి, టమాటా ఇలాంటి పంటలు కూడా ఈ ఫిబ్రవరి నెలలో వేసుకోవచ్చు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.